సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే సార్. సుధాకర్ రెడ్డి గారు, మొన్న మనం మాట్లాడుకున్నాం రోజా ఎటువైపు వెళ్తుంది అని. ఎందుకంటే రోజా తిరగని పార్టీ అంటూ లేదు. కొన్నాళ్ళు చాలా రోజులు తెలుగుదేశంలో ఉంది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళింది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు రా రాజశేఖర రెడ్డి గారిని పంచెలోడదీస్తంతా ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళినాక చంద్రబాబు గారిని కానీ లోకేష్ని కానీ అనగాని అనకూడని మాటలన్నీ కూడా అంది. సో ఆమె ఏ పార్టీలో ఉన్నా సరే ఒక ఫైర్ ఫైటర్ లాగా ఫైట్ చేస్తూనే ఉంది. అది వేరే విషయం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు 2024లో ఆ పార్టీ ఓడిపోయింది. ఓడిపోయినాక కూడా త- వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులే నాకు వెన్నుపోటు పొడిచారు, ఇంకా తెలుగుదేశం వాళ్ళే నన్ను ఆదుకున్నారని కూడా చెప్పింది. సో డెఫినెట్గా వైఎస్ఆర్సీపీలో కంటిన్యూ అవ్వదని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. అండ్ అలాగే వేరే పార్టీలోకి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ. ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు తీసుకోకపోవచ్చు, జనసేన కూడా తీసుకోకపోవచ్చు, ఇంకా ఓపెన్గా ఉంది బీజేపీ ఒక్కటే. సో బీజేపీ కూడా ఎంత వెళ్తుందో లేదు. కానీ మనకు వినిపిస్తున్న సమాచారం ఏంటంటే సార్, రోజా గారికి ఇంకా ఇక్కడ రాజకీయ భవిష్యత్తు లేదు కాబట్టి నెమ్మదిగా తమిళనాడు మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో కొత్త కొత్త పార్టీలన్నీ పుట్టుకొస్తా ఉన్నాయి. సో ఆ కొత్త కొత్త పార్టీల్లో తమిళనాడులో రోజా గారికి ఉన్న పాత పరిచయాలతో, లేకపోతే వాళ్ళ భర్త గారికి ఉన్న పరిచయాలతో తమిళనాడులో రాజకీయ అరంగేట్రం చేయబోతుంది అంటున్నారు. ఇందులో ఎంత మటుకు నిజం ఉంది సార్? సార్ ఇది నేను ఈరోజు ఆదివారం మా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు గంధంనేని రమేష్ చంద్రప్రసాద్ గారు చనిపోతే ఆయన కర్మక్రియలకు వెళ్ళానండి. ఈరోజు అది నిండ్ర మండలంలో ఊరూరుపేట అంటారు. ఆయన మీద నాకు చాలా సాన్నిహిత్యం ఉంది ఆయనతో. అంటే పార్టీలో లేనప్పటి నుంచి ఆయన, మా పెద్దన్న మునిరత్నం రెడ్డి, వెంకయ్య నాయుడు గారు, ఇంకా కొంతమంది విఆర్ కాలేజీలో సహ విద్యార్థులు అందరూ ఒక రూమ్ లో ఉండే వాళ్ళు, కలిసి విద్యార్థి పరిషత్తులో తిరిగే వాళ్ళు. అలా ఎప్పుడన్నా కలిసినప్పుడంతా పాత జ్ఞాపకాలు చెప్పారు. కాబట్టి ఆ అనుబంధంతో ఈ రోజు వెళ్ళాను ఆ ఊరికి. అది తమిళనాడు బార్డర్ లో ఉంది దాదాపుగా. అక్కడ చాలా మంది తమిళనాడు వాళ్ళు వీళ్ళు కూడా వచ్చున్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ ఇదే చెప్తున్నారు, రోజా తమిళనాడులో రాజకీయాలు చేయబోతున్నారు. అక్కడ విజయ్ అనే సినీ నటుడు ఒక కొత్త పార్టీ పెడుతున్నారు. 2026లో ఎలక్షన్ జరగబోతుంది. కాబట్టి ఆమె ఇప్పటి నుంచి అక్కడ ఆ ప్రయత్నం చేస్తాను. ఆమె భర్తది కూడా సెల్వమణి గారిది తమిళనాడు. ఆమె నగిరి నియోజకవర్గం తమిళనాడు బార్డర్ లో ఉంది. చాలా ఊర్లు అటు పోతే తమిళనాడు, ఇటు వస్తే ఆంధ్రప్రదేశ్. కొన్ని ఊర్లలో అయితే సగం ఊరు తమిళనాడు, సగం ఊరు ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి. కాబట్టి ఆమె విజయ్ గారి పార్టీలో చేరుతుందా, మరొక పార్టీలో చేరుతుందా, తమిళనాడు రాజకీయాల్లో రాణించాలన్న ఉద్దేశంతో తిరుగుతోందని ఆమెకి ఇంతకు ముందు ఎవరో చెప్పారంట. ఎక్కడో గుళ్ళో పోతే జాతకం చెప్పారంట. అదే మన రాష్ట్రంలో కూడా ఉన్నారు కదా కొంతమంది. ఆ మాదిరి అమ్మ జయలలిత కూడా తెలుగు సినీ నటి. అక్కడ బాగా తెలుగులో నటించారు. ఆ తర్వాత వచ్చి ఎంజీఆర్ ని పెళ్లి చేసుకున్నది. అంతగా పెళ్లి కాదులే, కలిసి ఉన్నారు. ఆమె ముఖ్యమంత్రి కూడా అయ్యారు. మీరు మరొక జయలలిత కాబోతారు అని ఎవరో చెప్పారంట. ఆమె ఇప్పుడు అందుకని ఇటలీ పర్యటనలు అన్ని కూడా జయలలిత మాదిరి అంటే తిరిగి వచ్చింది. అంటే జయలలిత తిరుగుతుందని కాదు, జయలలిత చిన్నప్పుడు అంటే మేము సినిమాలు చూసేటప్పుడు అలా గౌన్లు వేసుకొని పాటలు చాలా ఉన్నాయండి జయలలిత గారివి. అప్పుడు చాలా ఆమె ఒక శృంగార నటి. ఆ రోజుల్లో మేము పిల్లలు అప్పుడు బాగా నటిస్తుంది. రాత్రి ఉండేదో పాట చూస్తప్ప ఎంత చలాకీగా డాన్స్ చేసింది అనుకున్నాం. కాబట్టి మరో జయలలిత కావాలని రోజా గారు కలలు కంటున్నారు, లేదా ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు తెలియదండి. అంటే మనం కొంతమంది కళలు కనడం అంటే అది ఏదో వ్యామోహంతో కళలు కంటారని, లక్ష్యం కూడా అది కావచ్చని. ఆమె సినీ నటి, ఈమె సినీ నటి. ఈమెకి పాపులారిటీ ఉంది, అప్పట్లో ఆమెకి పాపులారిటీ ఉంది. ఈమె ఇక్కడ మంత్రి చేసింది, ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు ఉంది. ఇవన్నీ అక్కడ అప్లై చేయొచ్చు. రెండోది ఆమె భర్త తమిళనాడుకు చెందిన వ్యక్తి. మా నగిరి బార్డర్ లో ఆ ఏరియాలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. చాలా మంది అంటే దాదాపు చెన్నైలో ఉన్న వాళ్ళలో 30-40% తెలుగు వాళ్ళే ఉంటారు. అది తెలుగు ప్రజలు ఉన్న ఊరుగానే లెక్కేయాలి చెన్నైని. కాబట్టి ఏది ఉందో కానీ తెలుగు రాజకీయాల నుంచి తమిళనాడుకి వెళ్ళి తమిళ రాజకీయాల్లో రాణించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నదో కలలు కంటుండదో వేచి చూడాలి. తప్పనిసరిగా ఆమె తమిళ రాజకీయాల్లోకి వెళ్తారు. ఎందుకంటే 2 నెలలు అయిందండి ఇక్కడ ఎలక్షన్ జరిగి ఓడిపోయిన తర్వాత. నోరు మెదపకుండా ఏదో 1-2 సార్లు వచ్చి ఎవరినో పరామర్శించి వెళ్ళిపోయింది. ఇంకా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకోవాలా, చర్చలు జరుగుతున్నాయి.
అక్కడంటే నగిరి కాన్స్టిట్యున్సీలో ఎక్కువ మంది చెప్పే విషయం ఆమె తమిళ రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు అనేదండి. యా, డెఫినెట్ గా సార్. అంటే మీరు ఇందాక ఒక జయలలితతో పోల్చారు. జయలలిత గారికి ఉన్న విషయ పరిజ్ఞానం కానీ భాషా పరిజ్ఞానం కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులకి ఎవరికి ఉండవు. ఎస్పెషల్ అందులో రోజా గారికి అస్సలు ఉండవు. సో రోజా గారు జయలలిత గారితో పోల్చుకోవడం కావచ్చు, లేకపోతే ఆమెలా అవ్వాలనుకోవటం మాత్రం దుస్సాహసం అనే చెప్పాలి. బట్ ఏంటంటే ఇక్కడ అన్ని గేట్లు క్లోజ్ చేశారు కాబట్టి ఏదో ఒక గేట్ తెరుచుకొని తమిళనాడుకి వెళ్ళి మళ్ళీ ఇంకో 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో ఆమె లక్ టెస్ట్ చేసుకుందాం అనుకుంటున్నామో. చూద్దాం సార్ ఎలా ఉండబోతుందో. ఎందుకంటే ఆమెకి భర్త గారి వల్ల కానీ ఏదైనా సరే మీ చిత్తూరు జిల్లా కూడా బోర్డర్లో ఉండటం వల్ల కానీ అటు ఇటు అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది ఎంత మటుకు వర్కౌట్ అవుతుందో చూద్దామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.